హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే పంతులు గారితో పెళ్ళి ఆఫ్ చేయడానికి ఇక కనకం, అపర్ణాదేవి అలాగే ఇక ఇందిరాదేవి ముగ్గురు కలిసి పంతులు గారిని ఒప్పిస్తారు. ఇక తన భార్య కనకాంబరానికి ఇక లేనిపోని విషయాలన్నీ చెప్పి ఇక పంతులు గారికి చాలా భయపెట్టి మరి ఈ పెళ్ళి ఆఫ్ చేస్తానమ్మా అని చెప్పి అనేలాగా చేస్తారు. ఇక మొత్తానికైతే ఇక దుర్గా పూజ స్టార్ట్ అయిపోతుంది. ఇక అక్కడ పూజలో అందరూ కూర్చొని ఉండగా ఇక కరెక్ట్గా యామిని చేత అమ్మవారికి హారతి ఇప్పిస్తూ ఉంటారు పంతులైతే. ఇక వెంటనే ఇక వెనక దారి నుంచి వెళ్ళిన కనకం అయితే ఫ్యాన్ ఆన్ చేస్తుంది. ఆ ఫ్యాన్ గాలికి హారతి అయితే వెంటనే అక్కడ దీపాలు కూడా ఆరిపోతాయి. వెంటనే అమ్మో అపశుభం జరిగింది అని చెప్పి అపశుభం జరిగింది అని చెప్పి పంతులైతే అనడంతో ఒక్కసారిగా యామిని తల్లిదండ్రులు అక్కడ ఉన్న ముత్తైదువులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక యామిని ఏంటి ఏం మాట్లాడుతున్నారు, అపశుభం జరగడం ఏంటి అని చెప్పి అనగానే అవునమ్మా, ఇప్పుడు దీపాలు మంచిగా నిండుగా వెలుగుతుండగా ఇలా దీపాలు ఆరిపోవడం ఏంటి అని చెప్పి పంతులైతే అంటూ ఉంటే అపర్ణాదేవి అందుకుంటుంది. అమ్మ బాబోయ్, ఏంటి యామిని నీ జాతకంలో ఏదో చిక్కులున్నట్టున్నాయి. మొన్న ఇక ఇందాక కూడా రాట పందిరి వేస్తున్నప్పుడు కర్ర విరిగిపోయింది, ఇప్పుడేమో ఏకంగా దీపాలే ఆరిపోయాయి. నాకెందుకో నీ జాతకం ప్రకారం ఈ పెళ్ళి జరగకపోవటం మంచిదేమో అనిపిస్తుంది అనగానే ఒక్కసారిగా యామిని గుండాగినంత పని అవుతుంది. ఇక వెంటనే పంతులు వంక సీరియస్గా చూస్తూ ఏంటి పంతులు గారు, ఏమి మాట్లాడరేంటి? మా అమ్మాయి అలాగే అల్లుడు గారు జాతక చక్రాలు చూసి మీరు పెళ్ళి కూడా ముహూర్తాలు పెట్టి ఇప్పుడేంటి ఈ రకంగా అందరి మధ్య ఆవిడ అలా అంటుంటే మీరు సైలెంట్గా ఊరుకుంటారు, దీనికి పరిష్కారమే లేదా అని చెప్పి యామిని తల్లిదండ్రులు అడుగుతూ ఉంటే ఇక వెంటనే ఒక్కసారిగా అంతకుముందు యామిని ఇక పంతులు గారి దగ్గరికి వచ్చిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. ఇదిగో పంతులు, ఎవరు ఏమన్నా ఏ రకంగా బెదిరించినా మా పెళ్ళి జరగాలి, జరగకపోతే నీ భార్య పిల్లల్ని చంపేస్తాను అని చెప్పి ఇక తను భయపెట్టిన విధానాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. వెంటనే అమ్మ బాబోయ్, ఇప్పుడు గనక నేను ఈ పెళ్ళి ఆఫ్ చేస్తే నా ప్రాణాలు తీస్తుంది ఈవిడ. ఇప్పుడు నేను వీళ్ళకంటే కూడా నా ప్రాణానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి వెంటనే ప్లేట్ ఫిరాయించేసి అమ్మ యామిని గారు, ఈ విషయంలో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎంగేజ్మెంట్ విషయంలో కరెక్ట్గా ఎంగేజ్మెంట్ టైంలో ముహూర్తం సరిగా పెట్టుండరు, అందుకే ఈ అశుభాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను మళ్ళీ మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిపించి మళ్ళీ కరెక్ట్గా ముహూర్తం పెడతాను. పెళ్ళి చక్కగా జరిగిపోతుంది, ఎలాంటి ఆటంకాలు రాకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి ఇక పంతులు అంటూ ఉంటే ఒక్కసారిగా అపర్ణాదేవి అలాగే ఇందిరాదేవి కనకం అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, వీడికి మనతో పాటు మాట్లాడినప్పుడు ఈ పెళ్ళి ఆప్షన్కి ఐడియా ఇచ్చాడు, ఇప్పుడేమో వెంటనే ప్లేట్ ఫిరాయించేశాడు, వీడి సంగతి అని చెప్పి కనకం అనబోతుంటే ఊరుకో కనకం ఊరుకో, అసలు వాడు ఎందుకు అలా చేశాడో ఏమో, ఆ యామిని మామూలు ఆడది కాదు, ఏదో భయపెట్టే ఉండొచ్చు. ఇప్పుడు పంతులు గారు పెళ్ళి ఆఫ్ చేస్తానంటే ఆ యామిని ఊరుకుంటుందా ఏంటి? దాని మొహం చూస్తుంటేనే తెలుస్తుంది అదేదో పెద్ద ప్లానే వేసిందని అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక కావ్య అయితే అనుమానంగా అపర్ణ వాళ్ళ వంక చూస్తూ ఉంటుంది. ఇక మాకేమీ తెలియదు అన్నట్టుగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే యామిని అయితే నవ్వుకుంటూ కావ్య దగ్గరికి వస్తుంది. హలో కళావతి, ఏంటి ఈ దీపాలు ఆపేయడం, అలా కర్రలు విరక్కొట్టడం, ఇవేనా ప్లాన్ చేసుకున్నావు? నీ ప్లాన్స్ అన్నీ అటర్ ఫ్లాప్. ఎట్టి పరిస్థితిలో పెళ్ళి ఆగదు. నాకు రాజ్కి పెళ్ళి జరగటం ఖాయం, నువ్వు ఏడ్చుకుంటూ ఈ కళ్యాణ మండపం వదిలేసి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి అంటూ ఉంటే ఆగు, ఏంటి ఇల్లు అలగ్గానే పండగ అనుకుంటున్నావా? పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తాననగానే పెళ్ళి అయిపోతుంది అనుకుంటున్నావా? నాకు అసలు పెళ్ళే జరుగుతుందని నేను ఊహించలేదు. మా అక్క పెళ్ళి జరగాల్సింది ఆ బ్రహ్మదేవుడు నా ముళ్ళో 3 ముళ్ళు పడేలాగా చేశాడు అంటే మనం పుట్టినప్పుడే మన జాతకాలు దేవుడు ఆల్రెడీ రాస్తాడు, ఎవరికి ఎవరితో పెళ్లి జరగాలి, ఎవరితో కలిసి ఉండాలి అన్నది అంతా బ్రహ్మదేవుడి ఇష్టం. అలాంటిది నా భర్త నుంచి నువ్వు 3 ముళ్ళు వేయించుకుందామనే అనుకుంటున్నావా?
ఆయనకి పెళ్లి జరుగుతుందనగా ఒక అరగంట ముందు ఆయన మనసులోకి నేను వస్తే చాలు, పెళ్ళి ఆఫ్ చేసి నిన్ను పక్కన పెట్టేసి నన్ను పెళ్లి చేసుకుంటారు మరొకసారి అని చెప్పి కావ్య సవాలు విసురుతుంది. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతూ, అది చూద్దాం, ఇంకా ఆశలు పెట్టుకుంటున్నావన్నమాట. పెళ్ళి జరిగి అక్షింతలు వేసి అందరూ నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు, నువ్వు మాత్రం ఏడుస్తూ వెళ్తావు, అదే జరగబోతుంది అని చెప్పి ఇక ఒకవైపు యామిని కూడా సవాల్ విసురుతుంది. ఇక ఇదిలా ఉండగా రాజు మాత్రం సతమతమైపోతూ ఉంటాడు. కళావతి గారు చెప్పింది 100% నిజం. నేను యామినిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం తను ఏమైపోతుందని పెళ్లి చేసుకోవడమే తప్ప తన మీద ప్రేమ చూపించలేను. నిజమే, పెళ్లి జరిగినాక ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి నేను చచ్చిపోతానంటే తన మెడలో తాళి కడతానా? ఆ విధంగానే ఇప్పుడు యామిని మెడలో తాళి కడితే కూడా అదే ఉంటుంది. నా మనసు నిండా కళావతి గారు ఉన్నారు. కళావతికి కూడా నేనంటే ఇష్టమే, అందుకే కదా ఈ పెళ్లికి వచ్చారు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరీ అడిగారు. తన మనసు ఏంటో నాకు అర్థమైంది. ఇంకా నేను ఆలస్యం చేసి కళావతి గారిని దూరం చేసుకోకూడదు. పెళ్లి గురించి ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టారు కాబట్టి ఎంగేజ్మెంట్ అయ్యే లోపల కళావతి గారిని మరొకసారి కలిసి నా మనసు పూర్తిగా నా మనసులో ఉన్న మాట చెప్తాను అని చెప్పి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక మరొక పక్క ఇక్కడికి వచ్చేస్తే స్వప్న అయితే హ్యాపీగా తాళాలు వేసేసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటుంది. మరొక వైపు రాహుల్ రుద్రాని ఈ గదిలో నుంచి ఏ విధంగా బయటపడాలరా, అది రాక్షసిరా, నాకు తెలుసు ఇది స్వప్న చేసిన పనే. ఇంట్లో వాళ్ళందరూ కూడా పెళ్ళికి వెళ్ళిపోయారు, మనల్ని ఆఫ్ చేయడానికి ఇది ఇక్కడే ఉందని నాకు బాగా తెలుసురా అని చెప్పి రుద్రాని అయితే భయపడుతూ అది ఒకవైపు ఫోన్ చేసి ఇంకా పెళ్ళికి రాలేదని అడుగుతుంది. అది నార్మల్ ఆడది కాదురా, మనం పెళ్ళి ఆఫ్ చేస్తామని మాట ఇచ్చాము. ఆ మాట ప్రకారంగా అక్కడికి వెళ్ళకపోతే నిన్ను ఇద్దరిని కూడా చంపి పడేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఏమో మమ్మీ, అక్కడి నుంచే యామిని వచ్చి చంపడమేమో కానీ ఆకలితో చచ్చిపోతున్నాను. ఆకలికి ఇక నేను ఆగలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అనగానే, ఒరేయ్, యాక్టింగ్ చేస్తూ ఉంటావు కదరా, ఎప్పుడో కూడా 24 గంటలు యాక్టింగ్ చేస్తూనే ఉంటావు కదా, ఇప్పుడు యాక్టింగ్ చేయి. నీ భార్య నిన్ను ఎంతైనా ప్రేమించింది కాబట్టి నీ మీద జాలి ఉంటుంది. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా డ్రామా చేసి స్వప్న ఆకలి వేస్తుంది అని చెప్పి అరిచి అరిచి కింద పడిపోయినట్టుగా యాక్టింగ్ చెయ్యి. అది ఖచ్చితంగా డోర్ తెరుస్తుంది. ఎందుకంటే ఎంతైనా స్వప్న, కావ్య, అప్పు వీళ్ళు ముగ్గురు కూడా భర్తలకి బాగానే ప్రేమిస్తారు అని చెప్పి రుద్రాని ప్లాన్ చేస్తుంది. ఓకే మమ్మీ, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను. నువ్వు అరిస్తే ఇక స్వప్న డోర్ తెరిస్తే పర్వాలేదు, డోర్ తెరవకపోతే మాత్రం కష్టమే మమ్మీ, ఆకలితో చచ్చిపోతాం మనం అనగానే, సరే నువ్వు స్టార్ట్ చేయరా అని చెప్పి ఇక కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా ఇక యాక్టింగ్ చేస్తూ, స్వప్న ఆకలేస్తుంది, స్వప్న దాహం వేస్తుంది, దయచేసి ఆకలేస్తుంది, డోర్ తీవే, డోర్ తీయి, ఆకలికి ఉండలేకపోతున్నాను స్వప్న అని చెప్పి గట్టి గట్టిగా అరుపులు అరుస్తూ ఉంటాడు. ఇక స్వప్న అప్పుడే పాప ఏడుస్తూ ఉంటే ఇక హెడ్ ఫోన్స్ తీసి పాపకి పాలు తాగిస్తూ ఉంటుంది. ఈ లోపల రాహుల్ ఏమైందిరా, ఆకలికి నువ్వు తట్టుకోలేవు, అందుకే ఏదో జరిగింది, నీ బీపీ కూడా డౌన్ అయిపోతుంది. స్వప్న డోర్ తీ, స్వప్న గ్లూకోజ్ వాటర్ కోసం అన్న డోర్ తీయి అనగానే ఒక్కసారిగా స్వప్న నమ్మేస్తుంది. నిజమే, రాహుల్ అరుపుల్లా ఉన్నాయి, ఇటు మా అత్త కూడా అరుస్తున్నట్టుంది అని చెప్పి పరుగున వెళ్తుంది. ఏమైంది అనగానే, ఒసే స్వప్న, నువ్వు ఏమనుకుంటున్నావు, ఇటు చూస్తే ఈ రాహుల్ కళ్ళు తిరిగి పడిపోయాడు, వాడు నీకోసం ఎంతగా అలమటించాడో తెలుసా, వాడికి బీపీ డౌన్ కూడా అయ్యింది, ఈ పసుపు కుంకాలు ఏమైపోయినా పర్వాలేదా, డోర్ తీవే అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడేసరికి స్వప్న భయపడిపోతూ నిజంగానే రాహుల్ పడిపోయాడని డోర్ తీస్తుంది. అంతే, ఒక్కసారిగా బయటికి రాహుల్ని తీసుకొని వస్తారు రుద్రాని అలాగే స్వప్న. ఇక నీరసించిపోయి ఇక కళ్ళు మూసుకొని రాహుల్ అయితే ఆకలి అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక తీసుకొని వచ్చి టిఫిన్ని పెడుతుంది ఇద్దరికి కూడా స్వప్న అయితే. ఇక వెంటనే కూడా రాహుల్ తినేసి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు. స్వప్న కనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే రుద్రాని, ఏంటే, ఏమనుకుంటున్నావే నీ గురించి, ఇంట్లో మమ్మల్ని బంధించి ఈ రకంగా బాధ పెడతావా, అసలు నిన్ను అనగానే వెంటనే రాహుల్ అయితే, ఆగు మమ్మీ, నేనున్నాను కదా, ఏంటే నువ్వు
నన్ను మా అమ్మని రూమ్లో బంధిస్తావా? అసలు నువ్వేం చూసుకొని ఇంత పొగరు నీకు? నువ్వు కేవలం ఈ ఇంటిలో నా మీద పెళ్లి చేసుకొని వచ్చిన కోడలు అనుకుంటున్నావా? వీళ్ళందరూ కలిసి నిన్ను ఏమరుస్తున్నారు. రేపటి రోజు మీ అక్క, మీ చెల్లి కావ్య, ఇక రాజ్ ఇద్దరు కలిసి ఇంటికి వస్తే ఆ మరుక్షణం నువ్వు నేను ఇంటికి బానిసలమేనే అని చెప్పి రాహుల్ అంటాడు. నాకేమీ అంత కర్మ పట్టలేదు. నేను ఈ ఇంటికి బానిసనవ్వటం కోసం తాతయ్య గారు నా పేరు మీద ఆస్తి రాశారు. నేను ఎప్పటికీ మహారాణిలాగే ఉంటాను. మీ అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి ఈ ఇంట్లో అందరి గురించి కుట్రలు పన్నుతూ ఉంటారు. అందుకే మిమ్మల్ని బంధించాను. అక్కడ పెళ్ళి ఆపేసి వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక స్వప్న అయితే అంటూ ఉంటే, ఏమనుకుంటున్నావు మా గురించి? నువ్వు మమ్మల్ని తక్కువ అంచనా వేసావు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని రూమ్లో బంధించలేవు. ఇక్కడి నుంచి మరుక్షణం మేము వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి స్వప్నని తోసేసి ఇద్దరు కూడా పరుగు పరుగు పెట్టి బయటకు వస్తారు. ఇక వెంటనే కూడా అక్కడి నుంచి స్వప్న పరుగు పరుగున వచ్చేసరికి పాప ఏడవటం, ఇక వాళ్ళిద్దరూ పారిపోవటం గమనిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారో. ఒక పక్క ఒక ముక్క అప్పుకి ఫోన్ చేసి చెప్దాం అని చెప్పి అప్పుకి వెంటనే కాల్ చేస్తుంది. అప్పు, మా అత్త, నా భర్త ఇద్దరు కూడా అక్కడికి వస్తున్నారు. ఇక్కడి నుంచి తప్పించుకున్నారు. ఏదో ఒకటి చేసి ఇక పెళ్లి జరిపించడానికి కోసమే వాళ్ళిద్దరూ కంకణం కట్టుకున్నారే అనగానే, అవునా, ఇక్కడికి వస్తున్నారా? రాని, వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తాను అని చెప్పి అప్పు అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే ఇక ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టడం వల్ల ఎంగేజ్మెంట్ బట్టలు కట్టుకొని రెడీ అయిపోతారు రాజ్, అలాగే ఇక యామిని కూడా. ఇక రాజ్ అయితే మనసులో ఉన్న మాటని కళావతి గారికి ఇక్కడ ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్ళి చెప్పాలి. ఇప్పుడు ఏ రకంగా చెప్పాలి అని చెప్పి ఇక ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే కరెక్ట్గా యామిని తల్లిదండ్రులు ఇక వెంటనే యామిని బేబీ రా అని చెప్పి పక్కకు లాగుతారు. ఏంటి మమ్మీ అనగానే, ఏంటి, ఏం జరుగుతుంది? అసలు నువ్వు ఆ రాజుని పెళ్లి చేసుకోక తప్పదా? రాజుని పెళ్లి చేసుకుంటే నీకు వచ్చేది ఏముంది చెప్పు? నువ్వు ప్రేమిస్తున్న అల్లుడు గారు నిన్ను ప్రేమించట్లేదు. నీ కళ్ళల్లో తన ప్రేమని తన కళ్ళకి కనిపించట్లేదు. నువ్వేమో ఎక్కువ ఆలోచించి అల్లుడు గారిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటావనుకుంటున్నావు. కానీ అతని మనసులో నువ్వు లేవే. ఇందాక కూడా ఆ కావ్యని దగ్గరికి తీసుకొని వచ్చి నా మనసులో ఎవరున్నారో మీరే చెప్పండి అని చెప్పి తన కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూడటం నేను గమనించాను. నాకెందుకో నీకు అన్యాయం జరుగుతుందనిపిస్తుంది బేబీ. అందుకే ఈ అపశకనాలు జరుగుతున్నాయేమో. రేపటి రోజు పెళ్లి చేసుకున్నా నీ జీవితం బాగోదేమో అనిపిస్తుంది బేబీ అని చెప్పి ఇక యామిని తల్లిదండ్రులు అంటూ ఉంటే ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. స్టాప్ ఇట్ మమ్మీ, స్టాప్ ఇట్. ఏం మాట్లాడుతున్నారు? రాజ్ నా భర్త అని నేను ఫిక్స్ అయిపోయాను. అలాంటిది ఇప్పుడు అపశకనాలు మాట్లాడుతున్నారేంటి? ఆ కావ్య ఎప్పటికీ కూడా నన్నేమీ చేయలేదు. రాజ్ నావాడు. రాజ్ గురించి నాకు బాగా తెలుసు. రాజ్కి నేనంటే ఇష్టమే. అందుకే కదా నన్ను ప్రేమించాడు. మధ్యలో కదా ఈ కళావతి వచ్చి పెళ్లి చేసుకొని తన వైపుకు తిప్పుకుంది. అయినా ఆ కళావతి ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మల్ని విడదీయడానికి రాలేదు. మా ఇద్దరి పెళ్ళి చూసే వెళ్తుంది. ఈరోజు నేను అనుకున్నదే జరుగుతుంది మమ్మీ. రాజ్కి ఎప్పటికీ గతాన్ని గుర్తు చేయకుండా కావ్య వాళ్ళకి అన్ని అబద్ధాలే చెప్పాను. రాజ్ని నమ్మించడానికి చచ్చిపోతానని బెదిరించాను. పాపం రాజ్ ఎమోషనల్గా వీక్ కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు పెళ్ళి ఆపే పరిస్థితిలో రాజ్ లేడు. ఆ కావ్య వాళ్ళకు కూడా ఆ ఛాన్స్ లేదు. మీరేమీ భయపడకండి అని చెప్పి ఇక యామిని చెప్తుంది. ఇక మరొక పక్క పంతులు గారైతే ఇక అక్కడ పూజకి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే కనకం వస్తుంది. ఏరా, ఇందాక నాతో ఏం చెప్పావు? పెళ్ళి ఆపడానికి ఐడియా ఇచ్చి మళ్ళా ముహూర్తం పెడతావా? నీ గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు ఆ కనకాంబరంకి చాలా మంచివాడిలాగా నటించి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నీ గురించి ఈ ఫోటోలు పంపించి అందరి ముందు నిన్ను చూడు ఏ రకంగా చేస్తాను అనగానే, అమ్మా నువ్వు ఏ రకంగా చేసినా నా ప్రాణాలైతే పోవు. కేవలం నా భార్య వదిలేస్తుంది. కానీ నేను గనక ఈ పెళ్ళి చెయ్యకపోతే నన్ను ప్రాణాలతో మిగిల్చదు ఆ యామిని. అంత దుర్మార్గురాలు. పెళ్ళి ముహూర్తాలు పెట్టకముందే నన్ను కలిసి నా దగ్గర మాట తీసుకుంది. నువ్వు గనక ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళి ఆప్ చేశావంటే నిలువున నిన్ను చంపేస్తానని నాకు షూట్ చేయబోయింది.
అంత కఠినాత్మరాల గురించి ఇప్పుడు ఈ పెళ్లి చేయక తప్పదు. మీరు ఏమన్నా చేసుకోండమ్మా, నా ప్రాణం కంటే నాకు ఎక్కువ కాదు అనగానే ఇక ఒక్కసారిగా ఇక కనకం కూడా ఏమీ చేయలేదు. ఏంటి వదిన, వీడు పూర్తిగా మారిపోయాడు. వాడు చెప్పింది కరెక్టే, వాడి ప్రాణాల కంటే ఏ బెదిరింపులు ఎక్కువ కాదని. ఇప్పుడు అటు చూస్తే ఆ పిచ్చిది కళావతి నా పెళ్ళి జరగబోతుంది, నా భర్త నా పెళ్ళికి ఇంపార్టెన్స్ ఇస్తాడు, నాకు ఆయన తాళి కట్టాడు, నాది దేవుడేసిన బ్రహ్మముడి అని చెప్పి కబుర్లు చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి వదిన గారు, నా కూతురి పరిస్థితి ఏంటి అని చెప్పి కనకం ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే కరెక్ట్గా రుద్రాణి అలాగే రాహుల్ కూడా వస్తారు. వాళ్ళిద్దరినీ చూసి ఇక వెంటనే కనకం అయితే ఏంటి ఇది వస్తుంది, రుద్రాణిని ఆల్రెడీ అక్కడ బంధించేసింది కదా స్వప్న అని చెప్పి అనుకుంటూ ఉండగానే వెంటనే సీరియస్గా వచ్చి ఏంటి వదిన, పెళ్ళికి అందరం కలిసి వస్తామని చెప్పి అనుకుని అలా నన్ను ఒంటరిగా గుమ్మంలోనే మీరందరూ ఉండి నన్ను బెడ్రూమ్లో లాక్ వేసి వెళ్ళిపోతారా, అసలు మీరేమనుకుంటున్నారు అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే స్వప్న అక్కడ అప్పు అయితే వెంటనే వచ్చి ఏంటి ఇంటిలోంచి మీరు పారిపోయి వచ్చినట్టు అనిపిస్తుంది, మీ మొహాలు చూస్తుంటే ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది అనగానే మేమేం తప్పు చేసాం, మేము కూడా మీలాగే పెళ్ళికే వచ్చాం, అయినా పోలీసు అయ్యుండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి రుద్రాని అనగానే వెంటనే ఇంకా వెంటనే అపర్ణ ఏం మాట్లాడుతున్నావు, నిన్నెవరు బంధించలేదు, నువ్వే లాక్ అయిపోయి ఉంటావు, అయినా పెళ్ళికి వచ్చావు కదా, ఏదో ఒకటి చేసి ఆపడానికి ప్రయత్నించు, మాలాగా పెళ్ళి వాళ్ళిద్దరి పెళ్ళి జరిగిందంటే ఇందులో నీ గూడుపుటని కూడా ఉందని మాకు తెలుస్తుంది, అప్పుడు ఈ ఇంట్లోంచి ఇద్దరు అరెస్ట్ అయ్యి వెళ్తారు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి. రుద్రాని వెంటనే యామిని ఎక్కడుందా అని చెప్పి ఇక మొత్తం చూస్తూ ఉంటే యామిని దూరం నుంచి కనిపిస్తుంది. ఏంటి యామిని, ఏంటి ఈ టయానికి ముహూర్తం అని చెప్పావు, పెళ్ళని చెప్పావు, ఇక్కడికి వస్తే ఇంకా నువ్వు ఈ డ్రెస్లోనే ఉన్నావు అనగానే చూడండి రుద్రాణి గారు, ఇక్కడ ఈ దుగ్గిరాల కుటుంబం వచ్చి మా పెళ్ళి ఆఫ్ చేయాలని చాలా ప్రయత్నాలే చేసింది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వను, ఈరోజు నా పెళ్ళి జరిగి తీరుతుంది, మీరు కూడా నాతో పాటు ఒక చెయ్యి కలిపి చివరి అరగంట నిమిషంలో అయినా రాజ్కి గతాన్ని గుర్తు చేసి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు, కానీ అది జరగదని ఇక మీరు ఏదో ఒక రకంగా కావ్య గురించి రాజ్కి బ్యాడ్గా చెప్పాలి, రాజ్ నమ్మేసి ఆ కళావతి మొహం చూడకుండా ఉండాలి, ఎప్పటికీ రాజ్కి నాకు ఇక ఎవరు మధ్యలో ఉండనంత దూరంలో వాళ్ళ మొహం కూడా చూడనంత దూరంగా అసహించుకోవాలి అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. ఇక వెంటనే రుద్రాని నేను వచ్చాను కదా, నీ పెళ్ళికి నేనే పెద్ద పురోహితుని అనుకో, రాజ్కి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇక ఆస్తి నా పేరు మీద నువ్వు వచ్చేలా చేస్తున్నావు కాబట్టి ఎప్పటికీ నీ మేలు మర్చిపోలేను అని చెప్పి ఇద్దరు కూడా హాయిఫై ఇచ్చుకుంటారు. మొత్తానికైతే ఇక పెళ్లి ఘట్టం ముందుకొస్తుంది, ఎంగేజ్మెంట్ అయిపోతుంది, ఇక పెళ్లి ముహూర్తం కూడా పంతులు గారు పెడతారు. కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. రాజ్ అయితే దూరం నుంచి కావ్యని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కళావతి గారికి ఖచ్చితంగా నా మీద ఇష్టం ఉంది, అందుకే కదా ఈరోజు ఆమె ఆ రకంగా అయిపోతున్నారు, నేను ఈరోజు కళావతిని పెళ్లి చేసుకుని తీరుతాను అని చెప్పి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక కరెక్ట్గా పంతులు గారు అయితే ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది, ఇక ఈ మంచి అమృత గడియల్లోనే పెళ్లి జరిగితే ఎప్పటికీ మీ పెళ్ళిని ఎవ్వరూ కూడా విడదీయలేనంత గట్టి ముహూర్తం పెట్టానమ్మా అని చెప్పి ఇక కరెక్ట్గా పెళ్లి జరగడానికి ఇంకొక అరగంట టైం ఉంది అని చెప్పి అన్నీ కూడా సర్దుకుంటూ ఉంటారు. ఈ పెళ్ళి ఏదో రకంగా ఆఫ్ చేయాలి, భగవంతుడా ఆయన ఈ పెళ్లి చేసుకోకూడదు, ఆయన నాతో పాటు ఇంటికి రావాలి, ఆయనకి ఏమి జరగకూడదు, ఆయనకి గతం గుర్తుకు రాకపోయినా పర్వాలేదు, కానీ ఆయన క్షేమంగా ఉండాలి అని చెప్పి కావ్య ఎమోషనల్గా పాపం ఇక బాగా బాధపడుతూ ఉంటుంది. ఇక అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా రాజ్కి పెళ్లి జరిగిపోతుంది అత్తయ్య, వాడు ఆ యామిని మెడలో తాళి కట్టేసేలా ఉన్నాడు, చేతులారా నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది అత్తయ్య అని చెప్పి అపర్ణ బాధపడుతూ ఉంటుంది. అప్పు కూడా ఏమని అరెస్ట్ చేయాలి, దీన్ని ఏం చేసినా అక్క నా దగ్గర మాట తీసుకుంది, ఈ పెళ్లిలో ఈ యామిని గురించి ఏం చెప్తే బావ ఏ రకంగా రియాక్ట్ అవుతాడని భయపడుతుంది, ఇప్పుడు ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, అందరం ఉన్నాం కానీ పెళ్ళి ఆపడానికి ఏమీ తెలియట్లేదే అని చెప్పి అందరూ బాధపడుతూ ఉంటే
కరెక్ట్గా రాజు అయితే కళ్యాణ మండపంలోకి వచ్చి కూర్చుంటాడు. ఇక వెంటనే కావ్య కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి కావ్య, బాధపడుతున్నావా? వాడి జీవితంలో నువ్వే వాడికి భార్యవని వాడు నీ చుట్టూ తిరుగుతూ నీ దగ్గరకే వచ్చినప్పుడు నువ్వు వాడిని దూరం పెట్టావు. వాడిప్పుడు శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు. నేను చూసి తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను అని చెప్పి ఇక యామిని, ఇక అపర్ణాదేవి, ఇందిరాదేవి ఇద్దరు కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. కరెక్ట్గా ముహూర్తానికి ఇంకొక 15-20 నిమిషాలు ఉందనగా ఇక పంతులు గారు అందరికీ కూడా మంగళసూత్రాల గొలుసు ఇక కళ్ళకు అద్దుకోమని చూపిస్తూ ఉండగా రాజ్ ఒక్కసారిగా మంగళసూత్రాల గొలుసు పట్టుకుంటాడు. అంతే, రాజ్కి మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు గతం మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా పూర్తిగా గతం అయితే గుర్తుకు రాదు, కానీ ఇక మొత్తం కూడా అక్కడక్కడ గుర్తుకొస్తూ ఉంటుంది. బావా బావా మెళ్ళో తాలికట్టు బావా అని చెప్పి సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటే ఇక వెంటనే కూడా లేచి నుంచుంటాడు రాజైతే. దుగ్గిరాల కుటుంబం అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఒక్కసారిగా యామిని, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం చాలా పెద్ద తప్పులు చేస్తున్నావు. నీ గురించి నాకు అంతా తెలిసిపోయింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. యామిని, ఏంటి బావా మాట్లాడుతున్నావు అనగానే, నువ్వు కళావతి గురించి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. అలాగే మీరు ఈ రుద్రాణి గారితో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను కళావతిని ఇష్టపడుతున్నానని తెలిసి కూడా కావాలని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నన్ను బ్లాక్మెయిల్ చేసి చెయ్యి కట్ చేసుకొని చచ్చిపోతానని బెదిరించావు. అలాగే నా గురించి నీకు ఏదో విషయం తెలుసు. అందుకే పదే పదే నా పేరు రామ్ అని నువ్వంటుంటే మీ ఇంట్లో వాళ్ళు రాజ్ అంటున్నారు. అసలు నేను రాజైనా రామైనా పక్కన పెడితే నా గురించి నువ్వు ఏదో నిజాన్ని దాచిపెట్టావు. అందుగురించే అనుమానంగా ఆ విషయాలు ఏవో బయట పెట్టాలని నేను కూడా సైలెంట్గా ఉన్నాను. కానీ ఇందాకే నువ్వు ఈ రుద్రాణి ఇద్దరూ మాట్లాడుతుండగా నేను విన్నాను. కావ్య క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేసేసి కళావతిని పూర్తిగా నా నుంచి దూరం చేయాలని ఇద్దరూ ప్లాన్ చేస్తున్నారు. అసలు మీరు మనుషులేనా? మనిషి జన్మలో ఉన్న పశువులేనా? పశువులు కూడా వింటే సిగ్గుపడతాయి. ఇంట్లో ఉంటూనే ఇంట్లో వాళ్ళందరికీ వెన్నుపోటు పొడుస్తుంది ఈవిడ. నాతో పాటే ఉంటూ నా కారులో GPS పెట్టి నన్నే వెనకాల ఫాలో అవుతూ నా మనసంతా తెలుసుకొని కూడా నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు. మీరిద్దరూ కూడా నాకు అస్సలు నచ్చలేదు. నీ క్యారెక్టర్ అస్సలు నచ్చలేదు నాకు యామిని అని చెప్పి అంటాడు రాజైతే. ఒక్కసారిగా కావ్య కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ఇక కళ్ళు తుడుచుకుంటూ ఉంటే, కళావతి గారు, ఇంతమంది ఈ పచ్చని పందిరిలో ఉన్నారు. ఇంతమంది పేరంటకాల మధ్యన నేను మీకు ప్రమాణకం చేసి చెప్తున్నాను. నా మనసులో మీరే ఉన్నారండి. మీరు తప్ప నాకు ఎవరు వద్దు ఈ ప్రపంచంలో. మీరే నాకు కావాలి. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి రాజ్ కావ్య చేయి పెట్టుకొని ఇక అందరి ముందు అడుగుతాడు. అంతే, ఇక దుగ్గిరాల కుటుంబం ఆనందంతో, అది నా మనవడంటే నా మనవరాలికి అన్యాయం జరగదని నాకు ఆ దేవుడు ముందు నుంచే చెప్తున్నాడు అని చెప్పి ఇందిరాదేవి ఆనందంతో సంతోషంగా, ఒరే మనవడా, నీకోసమే మా మనవరాలు పుట్టింది. నా మనవరాల కోసమే నువ్వు పుట్టావు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటుంది. కావ్య, నీ మనసులో ఉన్న మాట బయటకు చెప్పు అని చెప్పి అపర్ణ అనగానే ఇక వెంటనే, అది ఏమండి అని చెప్పి అనే లోపలే ఇక వెంటనే ఆపు అని చెప్పి అంటుంది యామిని. ఒక్కసారిగా రాజ్, యామిని ఏం చేస్తున్నావు అనగానే, ఏంటి బావా, నా క్యారెక్టర్ మంచిది కాదు, నేను కావాలని కళావతి నీ మనసులో ఉందని తెలిసి కూడా పెళ్ళికి రెడీ అయిపోయాను, బ్లాక్మెయిల్ చేశానని నన్ను గురించి ఇన్ని మాటలు మాట్లాడావు. సరే, నీ ప్రేమను దక్కించుకోవడం కోసం నేను ఏమైనా చేశాను. ఈవిడతో చేయి కలిపి కుట్రే చేశాను బావా. కానీ ఈ దుగ్గిరాల కుటుంబం మొత్తం కలిసి నిన్ను పిచ్చివాడిని చేస్తున్నారు. ఈ కళావతికి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళైన అమ్మాయితో మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? చెప్పు బావా అని చెప్పి కావ్య గురించి అందరి ముందు ఇక ఓపెన్గా మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడేవన్నీ అబద్ధాలు. కళావతికి పెళ్లి కావడం ఏంటి? కళావతికి పెళ్లి కాలేదు.
పెళ్ళి అయితే గీతే నాతోనే అవుతుంది అని చెప్పి ఇక తాలిబొట్టు తీస్తాడు. అప్పుడు కూడా గతం ఇక గుర్తుకొస్తూ ఉంటుంది రాజుకి కొంచెం కొంచెం. ఇక వెంటనే ఇక కావ్య తలదించుకొని ఉంటుంది. ఏంటి కళావతి గారు అన్నెన్ని మాటలు మాట్లాడుతుంటే నోరు మెదపరేంటి అనగానే, ఏం మాట్లాడుతుంది, ఆల్రెడీ పాపం పెళ్ళి అయ్యి భర్త కూడా ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం ఇంకా పెళ్ళి కాలేని అమ్మాయి అనుకుంటున్నావు. అందుకే నీ కళావతికి నోటి వెంట మాటలు రాలేదు. ఏమే కళావతి, నీ పేరు కావ్య కదా, నీ భర్త నిన్ను ముద్దుగా కళావతి అని పిలుచుకునేవాడు. నీకు పెళ్ళయి సంవత్సరం దాటుతుంది. ఇవన్నీ నిజాలు కదా, చెప్పు, నిజంగా చెప్పు. ఈ అగ్ని మండపం మీద వేసి చెప్పు, ఈ పచ్చని పందిరి మీద ఒట్టేసి చెప్పు, నువ్వు పెళ్లి కాని అమ్మాయివా పెళ్లి కాని దానివా అని చెప్పి నలుగురు ముందు ఇక కావ్యని ఇరకాటంలో పెడుతుంది. అప్పుడు కరెక్ట్గా రాజ్కి ఇక కావ్య గురించి అలాంటి మాటలు అంటూ ఉంటే ఒక్కసారిగా మంగళసూత్రాలు గొలుసు పట్టుకొని, కళావతి నిన్ని కూటలు కోస్తున్నప్పుడు ఈ మంగళసూత్రం మీద ప్రమాణకం చేసి చెప్పు కళావతి, నీకు పెళ్ళి కాలేదని అని చెప్పాను. కానీ ఒక్కసారిగా కావ్యకి కళ్ళు వెంట నీళ్లు వస్తాయి. ఏమండి నాకు పెళ్ళి అయ్యింది అని చెప్పి అనగానే వెంటనే రాజు అయితే, ఏం మాట్లాడుతున్నావు కళావతి అనగానే, అవునండి నాకు పెళ్ళి అయ్యింది. అది ఎవరితోనో కాదండి, మీతోనే పెళ్ళయిందండి. ఈ పెళ్ళి నిజంగా ఈరోజు మనిద్దరి మధ్య ఈ మాటలు వస్తాయని నాకు ముందే తెలుసు. అందుకే ఈ యామిని ఏదో ఒక మాయ చేసి చివరాఖరికి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందని తెలుసుకొని నేను డాక్టర్ని కలిశానండి. నా భర్త ఎవరో కాదు మీరే అనగానే ఇక ఒక్కసారిగా యామిని దెబ్బకి షాక్ అయిపోతుంది. రుద్రాని అయితే ఫీజులు ఎగిరిపోతాయి. కావ్య ఏంటి ఇలా నిజాలు బయటపెడుతుంది? ఏయ్ కావ్య, రాజ్కి నిజాలు చెప్తే రాజ్ ప్రాణాల మీదకి వస్తాయని తెలుసు కూడా నిజాలు చెప్తున్నావా అనగానే, ఎస్ నిజమే చెప్తాను. ఎందుకంటే గతం గుర్తు చేయకపోతే ఆయనకి ఎప్పటికీ గతం గుర్తురాదని డాక్టర్ చెప్పాడు. ఇదిగో ఈ యామిని చెప్పిన డాక్టర్ మాటలు విని ఇన్ని రోజులు ఇప్పటి వరకు అలానే ఉండిపోయాను. కానీ చివరాఖరికి ఏ యామిని అయితే నా మీద కుట్ర చేసిందో ఆ యామిని వల్లే నేను నిజం చెప్తున్నాను. డాక్టర్ గారు మీరు చెప్పారు ఆయనకి గతాన్ని గుర్తు చేయమని, ఆ ప్రయత్నంలోనే ఈ ఫోటో కూడా తెచ్చాను. ఏమండి నా భర్త ఎవరో కాదు, అక్షరాల మీరే నా భర్త. మీ పేరు రామ్ కాదండి, రాజ్, దుగ్గిరాల స్వరాజ్ అని చెప్పి కావ్య కుండ బద్దలు కొట్టినట్టుగా మొత్తం నిజాలు బయటపెడుతుంది. అంతే, రాజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. కళావతి గారు నాకు ఎప్పుడు కూడా మీరు నా మనిషేనని నా మనసు చెప్తుందండి. అయినా కూడా పక్కన పెట్టేశాను. ఈరోజు నా భార్యని నేను ప్రేమించానా, నా భార్యని నేను పెళ్లి చేసుకోమని అడుగుతున్నానా? నిజంగా అండి, మిమ్మల్ని చూస్తుంటే నేను ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉండొచ్చు. అందుకే ఇంత గొప్ప గల భార్య నాకు దొరికింది అని చెప్పి గట్టిగా హక్ చేసుకునేసరికి రాజ్కి ఇక కావ్య టచ్తో ఇక రాజ్కి ఒక్కసారిగా గతం మొత్తం కూడా గుర్తుకు వస్తుంది. ఒక్కసారిగా ఇక భూత్ బంగ్లాలో వాళ్ళిద్దరికీ కలయిక, వాళ్ళ పెళ్ళి, వాళ్ళ యాక్సిడెంటు అన్నీ గుర్తుకు వస్తాయి. ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా అరిచి గుర్తు తెచ్చుకొని అందరికీ దగ్గరకు తీసుకొని మమ్మీ డాడీ నానమ్మ అని చెప్పి అందరితో కలివిడిగా రాజు అయితే గతం గుర్తు తెచ్చుకొని హ్యాపీ మూమెంట్లో ఉంటే ఇంతలోనే ఇక ఒక్కసారిగా యామిని అటాక్ చేస్తుంది. ఏంటి, నన్ను పక్కన పెట్టేసి కళావతిని పెళ్లి చేసుకుంటావా? జరగడానికి వీల్లేదు, ఈ కళావతిని చంపేస్తాను అని చెప్పి దగ్గరకు వస్తూ ఉంటే అప్పుడు రాజు అయితే చాచి చంపకేసి కొడతాడు. యామిని, ఇన్ని రోజులు నీ ఆటలు సాగాయి అంటే నాకు గతం గుర్తులేక, నాకు ఒక్క నిమిషం గతం గుర్తుకు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎప్పట్లాగా నా భార్య మీదకి వచ్చి అటాక్ చేస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని చెప్పి చాచి చంపకేసి కొడతాడు. పక్కనే రుద్రాని వచ్చి, అది కాదు రాజ్, నిజానికి నువ్వు ప్రేమించిన అమ్మాయి యామినినే కదా అనగానే ఇంకొక చంప చాచి కొడతాడు. జాగ్రత్త అత్త, నిన్ను అత్త అని కూడా అనడానికి నాకు అసహ్యంగా అనిపిస్తుంది. డబ్బు కోసం కకృతి పడే నీలాంటి వాళ్ళతో నాకు మాటలు ఎందుకు, మర్యాదగా మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి 2 చంపలు వాయిస్తాడు. ఇక కావ్య అయితే, ఏమండి వీళ్ళ గురించి మీరు ఎక్కువ స్ట్రైన్ అవ్వకండి అనగానే, లేదు కళావతి, నాకు ఏమీ అవ్వదు, గతం అంతా నాకు గుర్తుకు వచ్చింది, వీరు చేసిన కుట్ర మొత్తం నా కళ్ళకు కనబడింది,
వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా ద్రోహులు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు పశువుల కంటే హీనం. ఒకరు ఆస్తి గురించి ఒకరు నా గురించి ఎంతటికైనా దిగజారిపోయారు అని చెప్పి ఇక ఒక్కసారిగా రాజైతే ఇద్దరి చంపలు వాయించి ఇక బయటికి తోసేస్తాడు. ఇక దుగ్గిరాల కుటుంబం ఆనందంతో కావ్యకి రాజ్కి పెళ్ళి అయితే జరిపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.